937 అండి. ఈరోజైతే నేను చెప్పబోయేది కార్తీక స్నానాలండి. ఇది దసరా నెక్స్ట్ డే నుంచి అంటే దసరా తెల్లవారు నుంచి పట్టుకొని కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే వరకు పట్టుకోవాలండి. ఇది 33 రోజులు స్నానం చేయాలండి. అది పొద్దున ఉదయం 4 గంటల లోపు 4 గంటల కంటే చుక్కలు ఉన్న టైంలో చేయాలి. పూజ కూడా చుక్కలు ఉన్న అంటే నక్షత్రాలు ఉన్న టైంలోపే మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోవాలండి. ఇది ఒక 5 సంవత్సరాలు చేసుకోవాలి. దాని వ్రతకథ ఏంటి, చెల్లింపు ఏంటి అంతా ఈ వీడియోలో ఖచ్చితంగా అందరూ కంపల్సరీగా చూడండి. పట్టుకుంటారేమో అనేసి ఇప్పుడు మూడాలు ఏమీ లేవు కాబట్టి పట్టుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది కంపల్సరీగా 5 సంవత్సరాలు చేసుకోవాలి. ఇలా 33 గోవడుగులు వేసుకోవాలి. తర్వాత 33 పద్మాలు వేసుకోవాలి. పసుపుతో మోహిందేవిని వేసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు, వస్త్రం పెట్టుకోవాలి. 33 గోవడుగులకైనా సరే 33 పద్మాలకైనా సరే అండి. మోహిందేవి కూడా వస్త్రం పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు పెట్టుకోవాలి. ఈ పూజ కార్యక్రమం మొత్తం తులసి మొక్క దగ్గరే పెట్టుకోవాలండి. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇంట్లో దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ తులసి చెట్టు దగ్గర మాకు ప్లేస్ లేదనుకునే వాళ్ళు ఇంట్లో ఈ ముగ్గు కొట్టుకున్నాక మనం గౌరమ్మని పెట్టుకునేటప్పుడు తులసి మొక్కను కూడా తెచ్చుకున్న తర్వాత తులసి చెట్టుకు దీపం పెట్టుకొని ఈ పూజ కార్యక్రమం అంతా స్టార్ట్ చేసుకోవాలండి. ఇది ఒక 33 రోజులు చేసుకోవాలి. అందులో ద్వాదశ అమావాస్య చేసుకోవద్దు కాబట్టి పౌర్ణమి అయినాక ఒక 3 రోజుల వరకు కూడా ఇది మనం చేసుకోవచ్చు. టోటల్గా 33 రోజులైతే ఇది చేసుకోవాలి. ఇవి కార్తీక స్నానాలు అంటారండి. ఇవి ఉదయం అందులో ఉసిరికాయ ముక్క కొంచెం స్నానం చేసే నీటిలో వేసుకొని మనం స్నానం చేయాలి. ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి ప్రకారం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చల్లటి నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా చేయొచ్చండి. మొదటి రోజు తల స్నానం చేయాలి. తర్వాత వాళ్ళకు నచ్చితే వీలైతే రోజు చేసుకోవచ్చు, లేదంటే మామూలు స్నానం చేసినా సరిపోతుంది. గౌరమ్మను కూడా పెట్టుకోవాలండి. ఇందులో కంపల్సరీగా మనం నిత్య గౌరమ్మ చేసుకుంటాం కదా, అది పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, వస్త్రం పెట్టుకొని 33 పువ్వత్తులు వెలిగించుకోవాలి. మోహినీదేవికి ఏమో 33 పువ్వత్తులు పద్మాలకి గోవడుగులకి పెట్టుకోవాలి. మోహినీదేవికి 3 పువ్వత్తులతో హారతి ఇవ్వాలి. నిత్య గౌరమ్మ ఉంటుంది కదా, దానికి కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పువ్వులు పెట్టుకోవాలి. దీపం వెలిగించుకోవాలండి. చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా ఒకటి నైవేద్యంగా చూపించవచ్చు. దీని చెల్లింపు అయితే చాలా తేలికగా ఉంటుందండి. 5 సంవత్సరాలు చేసుకోవాలి. 5 మాణిక్యాలు ఇత్తడివి అందులోకి వత్తులు వేసి ఇవ్వాలి అయ్యగారికి. సాహిత్యం అంటాం కదండి, ఆ సాహిత్యంలో బియ్యము, పప్పులు, పాలు, పెరుగుకు దక్షిణ, పండు, తాంబూలము, అయ్యగారికి బట్టలు, 5 మాణిక్యాలు ఇత్తడివి. స్తోమత కలిగిన వాళ్ళు వెండి మాణిక్యం, బంగారు వత్తి కూడా ఇవ్వచ్చు. ఇలా 5 సంవత్సరాలు చేసుకున్నవి పంతులు గారికి ఇచ్చి చెల్లించింది అనుకోవాలండి. ఇలా చేసుకోవడం చాలా తేలికండి. కాకపోతే ఉదయం నక్షత్రాలు ఉన్నప్పుడు స్నానం చేసి పూజ కూడా నక్షత్రాలు ఉన్న టైం వరకు మనకు కంప్లీట్ అయిపోవాలి. వీటిని కార్తీక స్నానాల వ్రతకథ అంటారు. ఇది ఒక 5 years చేసుకోవాలి. చేసుకున్నప్పుడు 33 రోజులు చేసుకోవాలి. అమావాస్య ద్వాదశి రోజు చేయనవసరం లేదండి. అంటే స్నానం చేసుకోవచ్చు కానీ పూజ చేయరాదు కాబట్టి ఇది చెల్లింపు అయితే చాలా తేలికగా ఉందండి. ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను.